ప్రముఖ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ గారు ఆడవాళ్ళ దుస్తుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు దండోరా మూవీ ఈవెంట్ లో. ప్రస్తుత కాలంలో మొన్న నిధి అగర్వాల్ కి జరిగిన సంఘటన, అలానే సమంత గారికి జరిగిన సంఘటనల ఆధారంగా తను మాట్లాడిన కొన్ని మాటలు అయితే ఇప్పుడు మీడియాలో వార్తల్లో అయితే చర్చనీయాంశమైంది. సో దాని మీద స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న నుంచి చూస్తున్నాం ఈవెంట్స్కి, ఏదైనా ఈవెంట్స్కి హీరోయిన్స్ వస్తే వాళ్ళకి అంటే ఫొటోస్ కోసము లేకపోతే ఏంటో తెలియదు కానీ ఫ్యాన్స్ అందరూ వాళ్ళ మీద పడడం అనేది మనం చూస్తున్నాం రీసెంట్ టైమ్స్లో. వాళ్ళ మీద పడి వాళ్ళని కలవాలి, వాళ్ళని అంటే హ్యాండ్ షేక్ చేయాలి, వాళ్ళతో ఫోటోలు దిగాలని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ వాళ్ళ మీద అంటే వాళ్ళ పైకి వెళ్తున్నారు. ఇదే సందర్భంగా దండోరా సినిమా ఈవెంట్లో శివాజీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆడవాళ్ళు వేసుకునే దుస్తుల పైన. సో ఆ వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలంటారు? అంటే ఒకటి, ఇక్కడ నిధి అగర్వాల్ ఇన్సిడెంట్ కావచ్చు, లేకపోతే సమంత ఇన్సిడెంట్ కావచ్చు, ఇవి రెండూ కూడా నిర్వాహకులకు సంబంధించినటువంటి వైఫల్యాలు. అంటే ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఈవెంట్ మేనేజ్ చేసేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా. అవును సార్. వాళ్ళు ఈవెంట్కి వచ్చినటువంటి సెలబ్రిటీలని సేఫ్గా పంపించడం కూడా వాళ్ళ బాధ్యత అయి ఉంటుంది. హీరోయిన్లు సినిమా ప్రమోషన్కి రావడం లేదు అని గగ్గోలు పెడతారు. వచ్చినప్పుడు వాళ్ళని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ఈవెంట్ అక్కడ జరిగింది, లులు మాల్లో జరిగింది. జరిగినప్పుడు మీరు స్ట్రైట్గా అక్కడ పని అయిపోగానే ఆవిడ్ని గౌరవప్రదంగా ఆ లిఫ్ట్లో కింద వరకు తీసుకెళ్ళి ఆ లిఫ్ట్ దగ్గరికి వెహికల్ తీసుకొచ్చి ఆవిడని ఎక్కించి పంపించేసి ఉంటే గొడవ జరిగేది కాదు కదా. ఎందుకు అలా లూజ్గా వదిలేశారు? అలా వదిలినప్పుడు ఆవిడ సినిమా నటి అని తెలిసినప్పుడు కేవలం అభిమానులు మాత్రమే కాదు, అభిమానులు చేసిన వ్యవహారం కాదు అది. ప్రభాస్ అభిమానులని మాట్లాడుతున్నారు కానీ అది కాదు. జనరల్ పీపుల్ కూడా ఇన్వాల్వ్ అయిపోయారు దానిలో. అంటే ఆవిడ లిఫ్ట్లోంచి బయటకు వచ్చారు, ఆ వెహికల్ వైపు వెళ్ళారు, కొంచెం ట్రావెల్ ఉంది అక్కడ. ఈ ట్రావెల్లో ఆవిడని గుర్తుపట్టిన వాళ్ళందరూ వచ్చేసారు, మూగారు. ఇది కొత్త ఏం కాదు. సినిమా నటీమణులు వాళ్ళ పట్ల ఒక చులకన అభిప్రాయం ప్రపంచంలో ఉంది. ఎవరైనా సరే కెమెరా ముందు కనిపించేటువంటి ఆడపిల్లలు వాళ్ళు దేనికైనా సిద్ధపడిపోయారు అనేటువంటి ఒక దౌర్భాగ్యపు, దుర్మార్గపు అభిప్రాయం ప్రజలలో ఉన్నది అనేది వాస్తవం. అది ఉండటం వలన ఓవర్ యాక్షన్ చేస్తారు వచ్చి. అంటే వాళ్ళకి పర్సనల్ ప్రైవసీ ఉంటుంది, వాళ్ళకి పర్సనల్ ఏరియా ఉంటుంది అనేటువంటి కనీసపు స్పృహ ఉండదు వీళ్ళకి. వాళ్ళు గ్రాంటెడ్గా తీసేసుకుంటారు. పరిస్థితి ఎక్కడ దాకా తయారైందంటే ఫేస్బుక్లో పోస్టులు పెట్టేటువంటి ఆడపిల్లల దాకా విస్తరించిపోయినటువంటి పరిస్థితి. ఈ దుర్మార్గాన్ని గురించి మాట్లాడటం మానేసి ఆయన ఏది శివాజీ, ఆయన చాలా ఇప్పుడు ఎవరైతే వాళ్ళ మీద దాడి చేశారో వాళ్ళని మించిన దుర్మార్గమైన అభిప్రాయాలు ఆయనకు ఉన్నాయి. అంటే శివాజీకి అతను అంటే పద్ధతిగా ఉండమని చెప్పారా? పద్ధతిగా ఉండమని చెప్పలేదు ఆయన. పద్ధతిగా ఉండండి అని చెప్పడం ఓకే, కానీ ఆయన వాడిన పదం చాలా ఇబ్బందికరమైనటువంటి పదం. అంటే నువ్వు గౌరవప్రదంగా మాట్లాడదలుచుకున్నప్పుడు గౌరవప్రదంగా మాట్లాడు. ఇప్పుడు వాళ్ళకి మాత్రమే ఎందుకు చెప్తున్నారు మీరు? ఆడపిల్లల్ని మీరు నిండుగా కప్పుకోండి అని ఎందుకు చెప్తున్నావు నువ్వు? వీళ్ళు కూడా పద్ధతిగా ఉండాలని చెప్పి అసలు ప్రపంచంలోనే ఈ దుర్మార్గం ఉంది, మీరు గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. అంటే మీ ఉద్దేశాలు ఏమిటి? మీ బుర్రల్లో ఉన్న దుర్మార్గమైన ఆలోచనలు ఏంటి? ఆడపిల్ల కాలు గడప దాటరాదు, నవ్వు పెదవి దాటరాదు. ఇది మీకు ఫీడ్ అయి ఉన్నది, మీ బుర్రల్లో ఫీడ్ అయి ఉంది. వాళ్ళు కొంచెం జ్ఞానం ప్రదర్శిస్తే మీకు ఇబ్బంది, మీకంటే ఎక్కువ తెలివితేటలు చూపిస్తే మీకు ఇబ్బంది. ఇలా రకరకాల సఫికేషన్స్ ఉన్నాయి జనాలకి. వీళ్ళ బుర్రల్లో ఇంత చెత్త పెట్టుకుని, వీళ్ళ బిహేవియర్లో ఇంత చెత్త పెట్టుకుని వాళ్ళ గురించి కదా నువ్వు మాట్లాడాలి. వేదిక మీద మైక్ దొరికినప్పుడు నీకు బాధ అనిపించింది. ఏది నిధి అగర్వాల్ని ఇబ్బంది పెట్టడం, లేకపోతే సమంత గారిని ఇబ్బంది పెట్టడం మీకు బాధ కలిగిస్తే మీరు ప్రపంచంలో ఉన్నటువంటి దరిద్రం గురించి మాట్లాడండి, వాళ్ళ బుర్రల్లో ఉన్నటువంటి దిక్కుమాలినతనం గురించి మాట్లాడండి. అది మానేసి ఈయనే కాదు చాలామంది మాట్లాడతారు. అసలు
ఆడపిల్లలు నిండుగా బట్టలు కప్పుకుని పెడితే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి నిర్భయ కేసులు ఇలాంటివి జరుగుతాయా అని చాలా పెద్ద మనిషి తరహాగా చాలామంది మాట్లాడారు. ఇంతకుముందు కూడా జేసుదాస్ గారు కూడా మాట్లాడారు, ఎవరి దాకానో ఎందుకు. అయితే ఆయన ఈయన స్థాయి ప్రదర్శించాల. ఇంతకుముందు నిండుగా బట్టలు కప్పుకోవాలని సుమన్ కూడా మాట్లాడాడు. అవును సార్, రీసెంట్గా అవును, హీరో సుమన్ కూడా మాట్లాడాడు. ఆయన కంటే దిగజారి మాట్లాడాడు శివాజీ, దిగజారి మాట్లాడాడు. ఆయన ఖచ్చితంగా సారీ చెప్పాల్సినటువంటి అవసరం, సారీ చెప్పడం కూడా కాదు, సారీ చెప్పడం ద్వారా ఏమీ జరగదు. అంటే ఆయన బుర్రలో మేటేసుకుని పోయినటువంటి దుర్మార్గపు ఆలోచన. ఇప్పుడు ఆ దాడి చేసిన వాళ్ళకి ఏ స్థాయి ఉందో దాన్ని మించిన స్థాయి ఉంది అతనికి, శివాజీకి ఉందని ఎందుకు చెప్తున్నానంటే ఆయన చాలా దిక్కుమాలిన పదం వాడాడు. నేను అది వాడటం నాకు ఇష్టం లేదు, అందరికీ తెలుసు. ఆ పదం వాడి తనేమిటో చెప్పుకున్నాడు ప్రపంచానికి. కాబట్టి ఆయన ఏదో ఒక పెద్ద ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నటువంటి వ్యక్తిగా మాట్లాడాడు, కానీ నిజానికి దాడి చేసి కొట్టదగినటువంటి పరిస్థితి వస్తుంది. అతని మీద మహిళా లోకం దాడి చేసి కొట్టినా తప్పు లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఒక మాట, ఎంతసేపు అమ్మాయిల్ని పద్ధతిగా ఉండండి పద్ధతిగా, మరి అబ్బాయిలు ఎందుకు పద్ధతిగా ఉండు అని ఎందుకు ఎవరు ఏ ఒక్కరు కూడా మాట్లాడారు సార్? అంతమంది అబ్బాయిలు అలా ఒక అమ్మాయి మీద పడడం ఎంతవరకు కరెక్ట్? అదే కదా గొడవ. ఇప్పుడు నేను ఇందాక నుంచి నా గొడవ అదే. మీరు ఆడపిల్ల రోడ్డు మీదకి కెమెరా ముందుకు వస్తాయి, ఆడపిల్లలు కొంచెం విజిబుల్గా మాట్లాడితే మీరు తట్టుకోలేరు. వాళ్ళు జ్ఞానం ప్రదర్శిస్తే మీ వల్ల కాదు, మీరు తట్టుకోలేరు. మీలో మేట వేసుకుని పోయినటువంటి దిక్కుమాలిన ఆలోచనలు, వీటికి సాంప్రదాయం అని పేరు పెట్టి మాట్లాడతారు కొంతమంది. మన సుమన్ గారు మాట్లాడింది అదే, మన సాంప్రదాయాలు ఏం చెప్పాయి అని మాట్లాడేది ఆయన. గుడిలోకి వెడుతూ జీన్స్ ప్యాంట్లు వేసుకుని పెడతారా? ఈయనకెందుకు, వాళ్ళు ఏం వేసుకుంటే? నీ చూపు సక్రమంగా ఉన్నప్పుడు, నీ బుర్ర ప్రాపర్గా పనిచేసినప్పుడు వాళ్ళు ఏం వేసుకుంటే నీకేలా గోల? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది నీకు? ప్రపంచం గ్రాంటెడ్గా తీసుకుని బిహేవ్ చేస్తోంది ఆడపిల్లల పట్ల అనేది వాస్తవం. పైగా ఈ మధ్య కాలంలో మగపిల్లలు ఆడపిల్లల్ని చూసేటువంటి పద్ధతిలో చాలా మార్పులు వచ్చినాయి. అంటే మగపిల్లలు ఓవర్గా ఫండమెంటలిస్టులుగా మారిపోతున్నారు. ఈ ఫండమెంటలిస్టులుగా ఎందుకు మారుతున్నారంటే ఆడపిల్లలు చూజీగా ఉంటున్నారు. అంటే వాళ్ళు జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు, అది తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళ గుండెలు మండిపోతున్నాయి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలు తగ్గి ఉండాలి, మగపిల్లలు ఎలా బిహేవ్ చేసినా పర్లేదు, వాళ్ళు గ్రాంటెడ్. అంటే ప్రపంచం వాళ్ళకి హక్కులు ఇచ్చేసింది. కాబట్టి ఆడపిల్ల పద్ధతిగా ఉండాలి. పైగా వీళ్ళ కల్చర్కి, వీళ్ళ విలువలకి అన్నిటికీ ప్రతినిధి ఆడపిల్ల. ఆడపిల్లని రిప్రజెంట్గా మార్చేస్తే కంట్రోల్ అవుతుంది అక్కడ. వీళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే, కమ్యూనిస్టు సమాజం వస్తే సంపద అంతా కూడా సమాజపరం అవుతుంది అని చెప్పాడు కార్ల్ మార్క్స్ గారు. చెబితే అది వీళ్ళు ఎలా మాట్లాడతారంటే, సంపద సమాజపరం అవుతుంది అంటే ఇంకా పెళ్ళిళ్ళు ఉండవండి, భార్యలు కూడా సమాజపరం అయిపోతారని మాట్లాడతారు. అంత దౌర్భాగ్యపు అర్థం కాని అర్థాన్ని తప్పుగా చెప్పాడు. మీ ఉద్దేశంలో ఆడపిల్ల కూడా సంపదే. వాళ్ళు సంపదల గురించి మాట్లాడారంటే పొలాల గురించి, ఫ్యాక్టరీల గురించి మాట్లాడారు. మీరు ఆడపిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అక్కడికి వచ్చి ఆ ఏరియాలోకి? అంటే మీ బుర్రల్లో మేట వేసుకుని పోయినటువంటి చెత్తని బహిరంగంగా ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే ఈయన ఆ మాట వాడాడు శివాజీ. అది క్షమించరాని నేరం. మరి ఇదే శివాజీ గారికి చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్న వాళ్ళ 5 సంవత్సరాల పిల్లల మీద, 3 సంవత్సరాల పిల్లల మీద, అంటే మరి 10 years బిలో ఉన్న వాళ్ళ మీద ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతుంటే అవి ఎందుకు కనిపించట్లేదు అంటారు సార్? మరి అదే ఇప్పుడు మాట్లాడాల్సింది మాట్లాడకుండా, మాట్లాడకూడదు ఎంతసేపు ప్రొటెక్షన్ మీద మాట్లాడతారేంటి మీరు? ప్రొటెక్షన్ మీద మాట్లాడటం నోరు మూసుకుని దాని మీద మాట్లాడేటప్పుడు మీకు ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అంటే తెలుసో తెలియకో మీ బుర్రల్లో ఒక విషపు అభిప్రాయాలు ఉన్నాయి, విషపు భావజాలం ఉంది మీ బుర్రల్లో. ఆ భావజాలాన్ని ఇలా ప్రదర్శించుకుంటున్నారు. ఆయన ఇంటికి వెళ్ళి అనుకుంటుండొచ్చు, నేను ఈరోజు సమాజాన్ని
దారుణంగా ఉద్ధరించే మాటలు మాట్లాడాను ఆ వేదిక మీద అని ఆయన తన్ని తాను విపరీతంగా అభినందించుకుని తను భుజాలని తడుముకుని కొట్టుకుని చాలా ఆనందపడిపోయి ఉంటాడు. కానీ మహిళా లోకాన్ని ఆయన చాలా దారుణంగా కించపరిచాడు. ఆయన బుర్రలో ఉన్నటువంటి దిక్కుమాలిన తనాన్ని నగ్నంగా ప్రదర్శించాడు అక్కడ. కంపారిటివ్గా ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళకి ఇంత దౌర్భాగ్యం లేదు, ఇంత బుర్రలో దరిద్రం లేదు. సుమన్కి కానీ లేకపోతే జేసుదాస్ గారికి కానీ ఈ స్థాయిలో మ్యాటర్ వేసుకుపోలా. ఇది మరీ దుర్మార్గం. ఈయన్ని గనక వదిలిపెట్టేస్తే నెక్స్ట్ మాట్లాడేవాడు దీన్ని నెక్స్ట్ లెవెల్లో మాట్లాడతాడు. ఇంకెవడైనా మైక్ తీసుకుంటే దీనికి మించిన లెవెల్లో మాట్లాడే ప్రమాదం ఉంది. అంటే ఆడపిల్లలు చీర కట్టుకొని పువ్వులు పెట్టుకుంటేనే వాళ్ళ పద్ధతిగా ఉన్నట్ట సార్? అంటే వాళ్ళకి క్యారెక్టర్ ఉన్నట్టు అక్కడ వరకు ఓకే, యాక్సెప్టబుల్ పోనీ అనుకోవచ్చు. దాన్ని మించిన పదం వాడాడు ఆయన. అవును సార్. ఆ పదం వాడటంలోనే ఆయన దిక్కుమాలిన తనం కనిపిస్తోంది. దానికి దాడి చేయాలి అతని మీద. అది జరిగితే తప్ప, అంటే ఇలా ఎక్స్క్యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా మాట్లాడతారు వీళ్ళు. అంటే అక్కడ ఇంకొక మాట కూడా మహిళా సంఘాలు సీరియస్ గా పట్టించుకొని ఆయన వాడిన పదం, ఆయన బుర్ర స్థాయి ఏమిటో తెలుస్తోంది. అంటే పాటలలో కూడా అలాంటి పదాలు వాడుతున్నారు కదా సార్, మరి ఏం చేస్తాం సార్? అవన్నిటినీ తప్పుపట్టాలి. ఈయన బహిరంగ వేదిక మీద ప్రపంచాన్ని ఉద్ధరించే టోన్లో మాట్లాడుతూ ఆ పదం వాడటం తప్పు, అభ్యంతరకరం, దుర్మార్గం, ఖండించి తీరాల్సిన వ్యవహారం. ఆయన ఇంటి ముందు మహిళా సంఘాలు నిలబడి ఆయన్ని రోడ్డుకి ఈడ్చాల్సినటువంటి అవసరం అయితే సీరియస్గా ఉంది. అంటే ఒక ఫైట్ జరగాలి. అది జరిగితే ప్రపంచానికి అర్థం అవుతుంది కనీసంగా. మనం ఏం మాట్లాడుతున్నాం నాలుక చేత్తో పట్టుకు మాట్లాడాలి. నువ్వు మైక్ ఇచ్చినప్పుడు గురుస్థానం అది. నేను సాంప్రదాయంగా కూడా మాట్లాడగలను. ఎవరికైనా సరే ఒక వేదిక మీద నుంచి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు దాన్ని గురుస్థానంగా భావించాలి. గురువులు బూతులు మాట్లాడకూడదు. గురువులు నీతులు మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ బూతులు మాట్లాడరాదు. ఆయన మాట్లాడాడు. అంటే ఆయనకి ఇచ్చిన మైకుకి ఆ స్టేజ్కి కూడా ఆయన ఎనలేని అగౌరవాన్ని సమకూర్చిపెట్టాడు. అది కండిషన్. అందుకని శివాజీ మాట్లాడిన మాటలు చాలా దుర్మార్గం. సీరియస్గా ప్రపంచం పట్టించుకుని ఖండించటం కాదు, నిరసన తెలియజేయాల్సినటువంటి సందర్భం.